తెలంగాణ రైతులకు ఇది గుడ్ న్యూస్. రైతు భరోసాపై ఇది బిగ్ అప్డేట్. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ కాబోతోంది. ఇప్పటికే తొలి విడతగా 563 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 563 గ్రామాల్లో రైతులకు ఈ నగదు జమ అయింది. ఇక నుంచి రోజు విడిచి రోజు రైతుల ఖాతాల్లో జమ కాబోతోంది. 40 రోజుల్లో మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బును జమ చేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మార్చి 31లోగా అర్హులైన అందరి రైతుల ఖాతాల్లోనూ ఈ సొమ్ము జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు పథకాన్ని ప్రారంభించారు. రైతు భరోసా 563 గ్రామాల్లో రైతులకు జమైంది. గతంలో కాకుండా అంటే ఎకరాల వారీగా కాకుండా గ్రామాల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని అనుకుంటూ ఉన్నారు. అంటే ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ, అర్హులైన రైతులందరికీ ఈ రైతు భరోసా సొమ్మును జమ చేస్తారు. ఇక నుంచి రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది. జనవరి 26వ తారీఖున ప్రారంభించిన ఈ కార్యక్రమం 27వ తారీఖునే ఆయా రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. 563 గ్రామాల్లో ఉన్న రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. ఇక నుంచి రోజు విడిచి రోజు రైతుల ఖాతాల్లో నగదును జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 31లోగా రైతు భరోసా పంపిణీని పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది.